లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం పుస్తెల్ తాడ్ను రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. జ్యువెలరీ షాప్ బిల్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది లావణ్య. నగలు దాచిన బీరువా తాళం రాజ్ తరుణ్ దగ్గరే ఉందని తెలిపింది. బీరువాలో ఉంచిన బంగారం పుస్తెల్ తాడు దొంగిలించాడని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది లావణ్య. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసింది పోలీసులకు. తన బంగారం పుస్తెల్ తాడ్ను రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. జ్యువెలరీ షాప్ బిల్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది లావణ్య. నగలు దాచిన బీరువా తాళం రాజ్ తరుణ్ దగ్గరే ఉందని తెలిపింది. బీరువాలో ఉంచిన బంగారం పుస్తెల్ తాడు దొంగిలించాడని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది లావణ్య. నేను ప్రిజన్ నుంచి వచ్చినప్పటికి తాళంచెలు నా దగ్గర లేవండి. బీరువా తాళంచెలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. మొన్న ముంబై వెళ్ళినప్పుడు 2 రోజుల క్రితం నాకు తాళంచెలు ఇచ్చాడు రాజ్ తరుణ్. నా మంగళసూత్రం అండ్ అదే ఏమంటారు పుస్తెల్ తాడు ఉందండి, దానికోసం నేను తాళంచెలు అడగడం జరిగింది. సరే అని చెప్పి నేను పుస్తెల్ తాడు కోసం చూస్తే అది లేదండి. అదే దగ్గర ఒక 4 తులాల వరకు ఉంటుంది. అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ చైన్ ఉంది, బ్రేస్లెట్ ఒకటి ఉంది. అవేమీ లేవు, అన్ని బాక్సెస్ అన్ని ఎంటీ ఉన్నాయండి. బాక్సెస్ అండ్ బిల్స్ అన్ని తీసుకొని వచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. మాల్వి మల్హోత్రా మా ఇంటికి వచ్చి లగేజ్, మా ఫొటోస్ వరకు కూడా అన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏమున్నాయో అవన్నీ తీసేసుకొని పగలగొట్టి మరీ వెళ్ళింది. ఆమెకు అంత కక్ష ఏంటి, నా మనిషి మీద అంత ఏంటి, అవే దాని మీద నేను రోజులు కడుపులో పెట్టుకొని ఉన్నాను. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన రోజు కూడా ఆవిడ బయటకు వచ్చి మాకేం తెలియదు, నేనేం చేయలేదు అనింది. బట్ నేను అది చూపించడానికే ముంబై వరకు వెళ్ళానండి. ఆవిడ ఆరోగెంట్ బిహేవియర్ గానీ, ఆవిడ కమాండింగ్ గానీ అంతా చూసారు. మరి 11 ఏళ్ళు ఉన్నాను నేను. ఈ రోజు నేను బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే అందరికీ చెడ్డదాన్ని అయిపోయాను. అసలు చేస్తున్నది ఎవరు, సంసారం పోగొడుతుంది ఎవరు? నేను ఈ రోజు అయితే ప్రొటెస్ట్ కి వెళ్తున్నానండి. నా ప్రాణం అదే ఫిలిం ఇండస్ట్రీ మా అసోసియేషన్ ముందే నేను ప్రాణాలు వదులుతాను తప్ప ఇష్యూని అయితే వదలను. రాజ్ తరుణ్ రావాలి వెనక్కి. అలా ఎవరి కాపురంలో అయినా సరే నిప్పులు పోసేసుకోవచ్చు, వారితో ఫిజికల్ గా ఉన్నంత మాత్రం నా మనిషిని తీసేసుకోవచ్చు అంటే మరి ఎన్ని సంవత్సరాలు పోవాలి ఇప్పుడు? అది తప్పు. నా పోరాటం అంతా కూడా దాని మీదే. నా మనిషిని దక్కించుకోవాలి. నా మనిషి పాడైపోయాడు, అసలు నుంచోడానికి బలం లేకుండా పోతుంది. అందరు చూసిన దాంట్లో నేను ఏదో తోసేసామనుకుంటున్నారు, నడు అని పుష్ చేశాను అంతే. ఆ పుష్ చేసిన దానికి కూడా బలం లేకుండా పోతుంది. నా మనిషిని మొత్తం ప్రాణాలు లేకుండా చేద్దాం అనుకుంటున్నట్టుంది. నేను తిరిగి తెచ్చుకోవాలి. తిరిగి తెచ్చుకునే వరకు నేనైతే ఒక్క క్షణం కూడా ఇంకా వదలలేనండి. నిన్న సాయంత్రం ఒక 6 o'clock కి అలా చూడడం జరిగిందండి. చూస్తే లేవు, అన్ని ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. అవునండి, నా పుస్తెల్ తాడు కూడా ఉంది. దగ్గర 4 తులాల వరకు ఉంటుందండి. అప్పుడు 2014లో చేయించాడు తరుణే నాకు. 4 తులాల వరకు ఉంటుంది. ఇప్పుడు లేదు. ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. మన బంగారం ఎక్కడుంది? మన పుస్తెల్ తాడు అయితే నాకు ఇంపార్టెంట్ కదండి. నా మనిషిని తీసేసుకుంది, నా పుస్తెల్ తాడు తీసేసుకుంది. అసలు ఏం కావాలా ఆవిడకి? ఇంకా నా ప్రాణాలు కావాలా? మన జైలుకి పంపించాలని చూస్తుంది. మరి అదే పోలీస్ స్టేషన్ కి నేను వచ్చాను. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, నా మనిషి నాకు కావాలి. అడల్టరీ ఫైన్, వాళ్ళు 18 ఏళ్ళు దాటి ఉన్న మనుషులు కదా అంటే మరి ఇంకో జీవితం, ఇంకో సంసారం నాశనం చేసి వెళ్ళి మరి ఉంటారా అండి అంత విచ్చలవిడిగా? అదే ఒక్కటే అండి, దానికి సమాధానం చెప్పాలి. రాజ్ తరుణ్ కూడా చెప్పాలి నా బంగారం ఏమైందని. రాజ్ తరుణ్ కూడా బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళిద్దరు ఎందుకున్నారు ముంబైలో అని చెప్పాలి. అంటే అక్రమ సంబంధం ఉందా? వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా? లేదా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? పోనీ చేసుకుందాం అనుకుంటే నాకు విడాకులు ఇచ్చి నాకు ఏంటి అని క్లోజర్ ఇచ్చి చేసుకోమనండి. వద్దని కూడా అనట్లా. నేను ఏదో మూవ్ ఆన్ అయిపోతే సైకో దానిలోకి వెళ్ళి మనిషిని ఆపే మనిషిని కూడా కాదు. కాకపోతే నాకు క్లోజర్ అన్నది ఇవ్వాలి. నేను ఒక మనిషిని ఉన్నాను, ఇక్కడ నమ్ముకొని ఉన్నాను. మరి నా మనిషికి అయితే అవసరం లేదండి. మరి అతను ఒక క్రిమినల్ తో ఉంటున్నాడు ఇప్పుడు. మరి ఆ క్రిమినల్ తీసిందా, మరి డబ్బుల కోసం అని తీసిందా, లేకపోతే పుస్తెల్ తాడన్నది ఉండకూడదు ఈ అమ్మాయికి అని తీసిందో తెలీదు. నేనైతే ప్రిజన్ లో ఉన్నాను. అప్పుడు నాకు ఎటువంటి ఏది తెలీదు, తాళంచేలు కూడా లేవు. నాకు నిన్న సాయంత్రమే తెలిసిందండి. మాల్వి మా ఇంటికి 3-4 సార్లు వచ్చిందండి. నేను ప్రిజన్ లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ లగేజ్ సర్దుకునేటప్పుడు కూడా మా ఇంట్లోనే ఉందండి మాల్వి. మాల్వి మా ఇంట్లో ఉందండి 4 రోజులు. లాస్ట్ ఇప్పుడు ఇద్దరి మీద అండి. ఎందుకంటే మరి అమ్మాయి సింగిల్ గా రాలేదు కదండి, తీసుకొచ్చింది అతనే చెప్పాలి సమాధానం. మరి బట్ మా ఇంటికి అయితే వచ్చింది, మా ఇంట్లో ఉంది. వాళ్ళిద్దరు లగేజ్ చదువుకొని అనుకునే వెళ్ళారండి.